అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. కథ చెప్పుకుందామా? 3 వరాలు. ఐనవరం అనే గ్రామంలో వెంకన్న అనే పశువుల కాపరి ఉండేవాడు. వాడి భార్య పేరు పూర్ణమ్మ. వెంకన్న ఏమంత తెలివి కలవాడు కాదు, కానీ పూర్ణమ్మ చాలా తెలివిమంతురాలు. ఆ కారణంగా వెంకన్న ప్రతి చిన్న విషయంలోనూ భార్య సలహా ప్రకారం నడుచుకుంటూ ఉండేవాడు. ఆ దంపతుల ఆస్తి గ్రామంలో ఒక ఇల్లు, 2 పాడి ఆవులు మాత్రమే. వెంకన్న రోజూ తప్పకుండా ఆవులను అడవికి తోలుకుపోయి మేపుకు వస్తూ ఉండేవాడు. ఆ అడవిలో కొంతకాలంగా ఒక ముని పర్ణశాల నిర్మించుకొని దాపులనున్న చెట్టు కింద తపస్సు చేసుకుంటూ ఉండేవాడు. ఆయనను వెంకన్న చాలాసార్లు చూశాడు, కానీ ఏనాడూ పలకరించేందుకు ప్రయత్నించలేదు. ముని ఎప్పుడూ పద్మాసనం వేసుకొని కళ్ళు మూసుకొని ధ్యానంలో ఉండేవాడు. ఒకనాడు వెంకన్న అడవిలో పశువులను మేపుతూ ఉండగా ఉన్నట్లుండి పెద్ద గాలి వాన ప్రారంభమై చెట్ల కొమ్మలు పెళపెళమంటూ విరిగి పడసాగాయి. ఇక అక్కడ ఉండటం క్షేమం కాదని వెంకన్న తన పశువులతో ఇంటిదారి పట్టాడు. వాడు ముని ఉండే పర్ణశాల ప్రాంతానికి రాగానే చెట్టు కింద ముని కనిపించలేదు. అక్కడ చెట్టు కొమ్మలు విరిగి చిందరవందరగా పడి ఉన్నాయి. ముని ఏమైపోయి ఉంటాడా అనుకుంటూ వెంకన్న చెట్టు దగ్గరకు పోయి చూశాడు. ముని కొమ్మల కింద కదలక మెదలక పడి ఉన్నాడు. వెంకన్న గబగబా పోయి మునిని కొమ్మల కింద నుంచి బయటకు లాగి భుజాన వేసుకుని పర్ణశాలలోకి తీసుకుపోయాడు. అప్పుడు ముని కళ్ళు తెరిచి, "నువ్వెవరు? ఏం జరిగింది?" అని ఆశ్చర్యంగా అడిగాడు. గాలివాన తాకిడికి చెట్టు కొమ్మలు విరిగి పడటం గురించి వెంకన్న మునికి వివరంగా చెప్పి, "తమరు గొప్ప తపశ్శక్తి గలవారు. అందుకే అంతంతలావు కొమ్మలు విరిగి మీద పడినా శరీరానికి ఎటువంటి చిన్న గాయం కూడా కాలేదు. ఇక నాకు సెలవిప్పించండి, వెళతాను" అని అక్కడి నుంచి బయలుదేరబోయాడు. ముని వాణ్ణి ఆగమని, "నువ్వు భూతదయ జాలిగుణము గలవాడిలా ఉన్నావు. నీకు తోచిన 3 వరాలు కోరుకో, ఇస్తాను" అన్నాడు. వెంకన్న కొంచెం సేపు ఆలోచించి, "ఏం కోరుకోవాలో నాకు తెలియడం లేదు. ఇంటికి పోయి నా భార్యనడిగి వస్తాను" అన్నాడు. "అలాగే చెయ్యి. అయినా మళ్ళీ ఇంత దూరం తిరిగి రానవసరం లేదు. మీ భార్యాభర్తలు సంప్రదించుకున్నాక నువ్వు ఏవి కోరుకుంటే అవి తక్షణమే లభ్యమవుతాయి" అని చెప్పాడు ముని. వెంకన్న సంతోషంగా ఇంటికి తిరిగి వచ్చి భార్య పూర్ణమ్మకు జరిగిందంతా చెప్పాడు. పూర్ణమ్మ చాలాసేపు ఆలోచించి, "ఉన్నంతలో మనం సుఖంగా బ్రతుకుతున్నాము. అయినా అంత గొప్ప మునీశ్వరుడు ఇచ్చిన వరాలను మనం ఉపయోగించుకోకపోవడం మంచిది కాదు. నేను చెప్పినట్లు కోరుకో. ఒక చీపురు, ఒక కర్ర, పశువులను కట్టివేసే పలుపుతాడు. ఇవి చాలు మనకి" అన్నది. వెంకన్నకు విలువలేని ఇంత చిన్న వస్తువులు కోరుకోవడం ఏమాత్రమూ ఇష్టం లేదు. అయినా అతడికి భార్య తెలివితేటల్లో చాలా నమ్మకం ఉంది. అందువల్ల వెంకన్న ఆమెకు అడ్డు చెప్పకుండా భార్య కోరుకోమన్న విధంగా కోరుకున్నాడు. వెంటనే ఆ 3 వస్తువులు అక్కడ ప్రత్యక్షమయ్యాయి. పూర్ణమ్మ కర్రను భర్తకిచ్చి, పలుపుతో ఆవులను కట్టివేసి, చీపురుతో సంతోషంగా ఒకసారి ఇల్లంతా ఊడ్చింది. మర్నాడు వాడు ఆవులను తోలుకొని అడవికి వెళ్ళేసరికి ముని తాను కూర్చునే చోట విరిగిపడిన చెట్టు కొమ్మలను దూరంగా లాగి ఆ ప్రదేశాన్ని శుభ్రపరుస్తూ కనిపించాడు. ఆయన వెంకన్నను చూస్తూనే చిరునవ్వుతో, "ఏం వరాలు కోరుకున్నావా?" అని అడిగాడు. వెంకన్న మునికి నమస్కరించి, "కోరుకున్నాను స్వామి. ఒక చీపురు, ఒక కర్ర, పశువులను కట్టివేసే ఒక పలుపుతాడు" అన్నాడు. ఆ జవాబు వింటూనే
ముని ఆశ్చర్యపోయి, నా తపశ్శక్తినెంతో ధారపోసి ఇచ్చిన వరాలను ఇంత అల్ప వస్తువుల కోసం వినియోగించావేమిటి అన్నాడు. నేను అన్ని పనులు నా భార్య సలహా ప్రకారం చేస్తూ ఉంటాను. ఆమె ఇలా కోరుకోమన్నది అన్నాడు వెంకన్న. ఈ జవాబు విన్న మునికి వెంకన్న భార్య అలా ఎందుకు కోరుకున్నదో తెలుసుకోవాలన్న కుతూహలం కలిగింది. ఆయన వెంకన్నతో పాటు అతడి ఇంటికి వచ్చి పూర్ణమ్మను, అమ్మా, నేను మీకెంతో మేలు కోరి ఇచ్చిన వరాలను ఏమాత్రమూ ప్రయోజనం లేని వస్తువులు సంపాదించేందుకు ఉపయోగించావెందుకు? ఏ సిరి సంపదలు కోరుకుంటే బాగుండేది కదా అని అడిగాడు. పూర్ణమ్మ మునికి తల వంచి నమస్కరించి, స్వామి, మీ వరాల ప్రభావంతో మాకు సిరి సంపదలు కలిగేలా చేసుకోవచ్చు. కానీ నడమంత్రపు సిరి నరాల మీద పుండు లాంటిదని మీకు తెలియంది కాదు. కష్టపడకుండా లభించిన ధనం మనుషులకు మేలు కన్నా కీడే ఎక్కువ చేస్తుంది అన్నది. ఆ మాట నిజమే. అయినా కుతూహలం కొద్దీ అడుగుతున్నాను, నా 3 వరాలను మరీ ఇంత అల్ప వస్తువుల కోసం ఎందుకు ఉపయోగించావు అన్నాడు ముని. స్వామి, అవేం అల్ప వస్తువులు కాదు. మీ వరప్రభావం వల్ల వచ్చిన చీపురుతో ఇల్లు ఊడిస్తే ఇల్లు కళకళలాడి లక్ష్మీ తాండవిస్తుంది. మీ దయ వల్ల మాకు లభించిన కర్ర ఆపద సమయాల్లో రక్షగా నిలుస్తుంది. వరప్రసాదమైన పలుపు తాడుతో మా ఆవులను కట్టివేయడం అంటే పాడిని అన్ని వేళలా ఇంట కట్టివేసినట్టే కదా. ఈ విధంగా మీ వరాల వల్ల మాకు బ్రతికినన్నాళ్ళు ఎందులోనూ లోటు ఉండదు అన్నది పూర్ణమ్మ. పూర్ణమ్మ తెలివితేటలకు ముని ఆశ్చర్యపడ్డాడు. తన వరాలు ఎంత వింతగా ఆ గృహాన్ని కాపాడతాయో గ్రహించడంతో ఆయనకు చాలా ఆనందం కలిగింది. తరువాత ఆయన ఆ దంపతులను ఆశీర్వదించి అడవిలోని తన పర్ణశాలకు వెళ్ళిపోయాడు. విన్నారు కదా, తెలివితేటలతో ఎలా కోరుకున్నదో వరాలను. రేపు మళ్ళీ ఇంకొక మంచి కథతో మీ ముందుకు వస్తాను.